రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పౌలు గారు రాసిన పత్రిక రోమా 12వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిజానికి మనం 3 వారాల నుండి మనం మాట్లాడుకుంటున్న మాటలు ఏ మాటలు అంటే కృపావరముల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కృపావరములు 21, అవి 3 భాగాలుగా ఉన్నాయి. 1 ఆత్మవరాలు, 2 యేసు వరములు, 3 తండ్రి వరములు. ఆత్మవరాలైతే 9, యేసు వరాలైతే 5, తండ్రి వరాలైతే 7. ఆత్మవరాల గురించి అలాగనే యేసు వరాల గురించి గతంలో మనం 2 వీడియోస్ మనం మాట్లాడుకున్నాం. ఇది 3వ భాగం. ఇది తండ్రి వరములు అనే భాగములో 7 వరాలు ఉన్నాయి. ఈ 7 వరాలు ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. దయచేసి చెప్పబడిన ఆ వాక్యాన్ని తెరచి చూడండి. నేను చదువుతూ ఉన్నాను. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచనం పలుకుదుము. పరిచర్య అయితే పరిచర్యలోను. చూడండి, మొదటి వరం ఇదే. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరిక చేయువాడైతే హెచ్చరిక చేయువాడు పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషముతోనూ పని కలిగి ఆ పని జరిగింపవలెను. మరలా నేను చదువుతూ ఉన్నాను. ఇందులో మనకి 5 వరాలు రాసున్నాయి. నిజానికి 7 వరాలు ఉన్నాయి. 7 వరాల్లో 2 వరాలు మరి గతంలో మనం మాట్లాడుకున్న వాటిలో యేసు వరాల్లో మనకి కనిపించాయి. చూడండి, నేను మరలా చదువుతాను. ఇక్కడ మనకు 5 వరాలు కనిపిస్తాయి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం గనుక ప్రవచన వరమైతే, ఈ వరం మనకి ఎక్కడ కనిపించింది? ప్రవచన వరము ఆత్మవరాల్లో కనిపించింది. కాబట్టి మనము ఈ వరాన్ని తీసుకోవద్దు ఈ తండ్రి వరాల్లోనికి. అలాగనే ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచనం పలుకుదుము. పరిచర్య అయితే పరిచర్యలోను. ఈ వరాన్ని మొదటిగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆత్మవరాల్లో మనకు కనిపించలేదు, అలాగని యేసు వరాల్లో కూడా మనకి కనిపించలేదు. సో తండ్రి వరాల్లోనికి వరం మొదటిగా మనం తీసుకుందాం. అయితే తర్వాత వరాలు కూడా చూడండి. బోధించువాడైతే బోధించుటలోను అని అన్నాడు. బోధించుట అనే వరం మనకు ఎక్కడ కనిపించింది? యేసు వరాల్లో మనకు కనిపించింది. అందుకని ఈ బోధించుట వరాన్ని మనం ఈ తండ్రి వరాల్లోనికి తీసుకోవద్దు. తర్వాత మరలా మనకు కనిపిస్తూ ఉంది హెచ్చరించువాడైతే, ఇది యేసు వరాల్లో రాలేదు, అలాగనే ఆత్మవరాల్లో రాలేదు. కాబట్టి ఈ వరాన్ని కూడా మనం తీసుకుందాం. ఇది 2వ వరం, హెచ్చరించుట, పని కలిగి ఉందుము అన్న తర్వాత పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను అన్నాడు. పంచిపెట్టుట అనేది 3వ వరం మనకి. అలాగనే పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను అని అన్నాడు. పై విచారణ అనేది ఒక వరం, అది 4వ వరం. ఈ తండ్రి వరాల్లో మనం తీసుకోవచ్చు. అలాగనే కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను అని అన్నాడు. కరుణించువాడు, ఈ వరం కూడా మనకి గత ఆత్మవరాల్లో కానివ్వండి, ఏది యేసు వరాల్లో కానివ్వండి, రెండిట్లో రాలేదు. సో ఈ వరాన్ని కూడా మనం 5వ వరంగా తీసుకోవచ్చు. అంటే రోమా 12వ అధ్యాయము 6వ వాక్యంలో మనకు 5 వరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ వరాలు అవి? పరిచర్య చేయుట, హెచ్చరించుట, పంచిపెట్టుట, పై విచారణ చేయుట, కరుణించుట. ఈ 5 వరాలు తండ్రి వరాల్లో మనం తీసుకోవచ్చు. ఇంకొక 2 వరాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వాక్యంలో మనకు కనిపిస్తాయి. అక్కడ నిజానికి చాలా వరాలు మనకు అక్కడ కనిపిస్తాయి. అపోస్తలుడు అనే వరం కనిపిస్తుంది, అలాగనే ప్రవక్త అనే వరం కనిపిస్తుంది. ఇలాగనే కొన్ని వరాలు కనిపిస్తాయి. ఆ కొన్ని వరాల్లో మనం 2 వరాలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ వరాలన్నీ యేసు వరాల్లో ఆత్మవరాల్లో వచ్చేసే మనకి. రాలేని వరాలు అక్కడ మనకు 2 కనిపిస్తాయి. ఏమని అని అంటే కొందరిని ఉపకారములు చేయువారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారు గాను అని అన్నాడు. అంటే ఉపకారము చేయుట, అలాగనే ప్రభుత్వము చేయుట. ఇక్కడ 2 వరాలు మనకు కనిపించాయి. ఈ 2 వరాలు ఆ 5 వరాలకి మనం జాయింట్ చేస్తే మొత్తం 7 వరాలు. ఈ 7 వరాలని తండ్రి వరములు అని
మనం పిలుస్తూ ఉన్నాం. ఈ తండ్రి వరాలు, అలాగనే గతంలో మాట్లాడుకున్న యేసు వరాలు, అంతగా ముందర మాట్లాడుకున్న ఆత్మ వరాలు మొత్తం కలిపితే 21 వరం. ఈ 21 వరాన్ని కృపావరములు అని మనకు బైబిల్ బోధిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనము లైన్గా ఈ 7 వరాలు మనము వివరించుకుంటూ ముందుకెళ్దాం. మొదటిగా మనకి ఏం కనిపించింది? పరిచర్య. అయితే పరిచర్యలోను మూలవాక్యంలో మనకి ఆ మాట ఉంది కదా, మూలవాక్యంలో అంటే రోమా 12:6లో పరిచర్యలోను అని అన్నాడు. పరిచర్య చేయుట అనేది ఒక వరం. ఆ వరం దేవుడు ఇచ్చాడు అని అంటే ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఎక్కువగా పరిచర్య చేస్తూ ఉంటాడు. నిజానికి చూడండి, కొంతమంది దేవుని మందిరానికి వచ్చి ఎక్కువగా పరిచర్య చేస్తూ ఉంటారు. సౌండ్ బిగించటం, కుర్చీలు వేయటం, అలాగునే ఏది ఓడవటం, చీపురు తీసుకుని, ఇవన్నీ కూడా పరిచర్య ఎక్కువగా చేస్తూ ఉంటారు. వారికి ఒక వరం ఉంది, దేవుడు ఇచ్చాడు. ఏ వరం అంటే పరిచర్య చేసే వరం ఇచ్చాడు. ఇక ఆ పరిచర్యలో ఎంతో చక్కగా కొనసాగుతూ ఉంటారు. శ్రమలు వచ్చినప్పటికీ దేవుని పరిచర్య మానకుండా చేసుకుంటూ ప్రయాణం చేస్తారు. బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ, ఎన్ని అవమానాలు గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ దేవుని పనిని మట్టికి మానకుండా దేవుని పరిచర్య ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా అలాగునే వారు పరిచర్య చేసుకుంటూ ముందుకెళ్తారు. కారణం ఏంటంటే వారికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. అది పరిచర్య చేసే వరం. అది పరిచర్య చేయుట అనే వరం పొందుకున్న వారు ఏం చేస్తారో తెలుసా? చాలా ఏమైనా మృదువుగా ఉండి, చాలా ప్రేమగా ఉండి, పాస్టర్ గారు ఏం చెప్తారో, పాస్టమ్మ గారు ఏం చెప్తారో, సంఘ పెద్దలు ఏం చెప్తారో అలాగున ఆ ఆలయంలో పనులన్నీ చేసుకుంటూ వెళ్తారు. ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన సంఘ పెద్ద ఇద్దరు కలిసి మందిరం దగ్గరకు వచ్చారు. వచ్చేసరికి సంఘ పెద్దను అన్నాడు కదా, ఆయన నువ్వు ఇక్కడే ఉండి నేను గంట ప్రార్థన చేసుకుని వస్తాననేసి మందిరం లోపలికి వెళ్ళాడు. బలిపీఠం దగ్గర మొక్కాలేసి గంట ప్రార్థనలో పాస్టర్ గారు ఉన్నారు. ఈలోగా ఒక స్త్రీ వచ్చింది. వచ్చి, అయ్యా సంఘ పెద్ద గారు, మన పాస్టర్ గారు ఉన్నారా, ప్రార్థన చేయించుకోవాలి అని అడిగింది. పాస్టర్ గారు ఉన్నారండి, ఇప్పుడే వెళ్ళారు గంట ప్రార్థనలోకి, గంట ప్రార్థన మరి చేసుకుని వస్తారు, మీరు ఉండగలిగితే ఉండండి, లేదంటే మరలా రండి అని చెప్పాడు. లేదండి ఉంటానండి అని చెప్పి, అది చెప్పగానే ఆమె ఈ సంఘ పెద్ద అంటాడు కదా, ఈ గంట మీరు ఉండగలిగితే కాస్త పరిచర్య ఉంది, మీరు చేస్తారా అని అన్నాడు. ఏంటండి పరిచర్య అని అంటే, ఏమీ లేదన్నా చీపురు తీసుకుని గ్రౌండ్ కాస్త శుభ్రం చేయండి, ఆ శుభ్రత అయిందంటే మనకి బాగుంటుంది గ్రౌండ్ అనేసి ఈ సంఘ పెద్ద అనగానే ఆమె అలాగేనండి, అదే పనండి, అలాగనే ఖాళీగానే ఉన్నాను కదా అనేసి ఏది ఆ చీపురు తీసుకుని గ్రౌండ్ అంతా కూడా శుభ్రం చేసిందండి. అలాగున శుభ్రం చేసి కరెక్ట్గా దాదాపుగా ఒక గంట, గంట పరిచర్య చేసింది. ఆ పరిచర్య అలా చేసి సంఘ పెద్ద దగ్గరికి వచ్చేసరికి ఈలోగా పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చేసరికి ఈమె ఎవరు అని అడిగితే సంఘ పెద్ద అన్నాడు కదా, ఈమె మీకోసం ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిందండి, మీరు లోపలికి వెళ్ళారు, గంట ప్రార్థనలో ఉన్నారని చెప్పాను, ఈలోగా పరిచర్య అప్పగిస్తే చక్కగా చేసిందండి, ఆమెకి కాస్త ఏదైనా ఒక 200 రూపాయలు ఇస్తే బాగుంటుంది, పరిచర్య గంట రింగ్ చేసింది అని అన్నాడు. పాస్టర్ గారు అన్నారు, దేవుళ్ళో ఉన్నాయి కదా డబ్బులు, ఆ 200 ఆమెకి నువ్వు అన్నట్లుగా గంట సేపు నుండి చేసింది అంటున్నావు కదా అని అంటే, అలాగేనండి అని చెప్పి 200 పట్టుకొచ్చి ఏది ఆ స్త్రీకి ఇస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ అంది, వద్దండి ఉంచండి, దేవుళ్ళో వాడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతానని చెప్పి ప్రార్థన చేయమని ప్రార్థన చేశాడు ఆయన. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె 30,000 రూపాయలు పాస్టర్ గారికి కానుకగా ఇచ్చింది. అయ్యా, మేము పలానా చోట ఉండేవారము, ఒక 4 వారాల నుండి ఇక్కడికి వస్తున్నాం, నేను క్రొత్తగా నేను అలాగనే నా హస్బెండ్ ఇద్దరు కూడా క్రొత్తగా ఇక్కడికి వస్తూ ఉన్నాం. అయితే ఈ నెలలో మా ఆయన గారికి వచ్చే డబ్బుల్లో జీతంలో దశంభాగం తీసి మరి మీ దగ్గరికి పట్టుకొచ్చాం. ఆ దశంభాగానికి కొంత దేవునికి ఇవ్వాలి అన్న ఉద్దేశం కలిగి మేము ఉన్నాం, అది కూడా జాయిన్ చేసాం. మరి అది ఇది రెండు కూడా ఇదిగో పాస్టర్ గారు తీసుకోండి అనేసి 30,000 రూపాయలు ఆ పాస్టర్ గారి చేతిలో పెట్టి, ఏవండి అయ్యా ఉంటారా, మరలా ఆదివారం నాడు వస్తాను కదా, అప్పుడు మరలా మరి కలుద్దాం అనేసి ఆమె తిరిగి ఇలా వెళ్తూ ఉంటే సరిగ్గా కారు వచ్చింది.
ఆ కారు అలాగ ఆఫ్ చేసి డ్రైవర్ క్రిందకి దిగి ఆ డోర్ తీసి మీరు ఎక్కించుకుని ఏమండి ఆ డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఎవరిమే ఏంటి అని ఆకు చేస్తే తేలింది ఏంటంటే ఆ ప్రాంతానికి ఎంఆర్ఓ గారు కొత్తగా వచ్చారు, ఆయన యొక్క భార్య ఈమె. ఇంకా సంఘ పెద్ద పాస్టర్ అలాగే ఉండిపోయారు. ఏంటి అంత వాదాలో ఉండి అంత మంచి స్థితిలో ఉండి నేను ఎలా చెబితే పరిచర్య గంటసేపు చెప్పిన మాట ప్రకారంగా చేసింది, నిజంగా ఈమె మంచి తగ్గింపు కలిగిన మంచి స్త్రీ అనేసి పాస్టర్ గారు అలాగనే ఆ సంఘ పెద్ద గారు ఇద్దరు కలిపి మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాటల ప్రకారంగా సంఘ పెద్ద ఎలాగో చెప్పగానే వెంటనే ఆమె ఏం చేసిందట, పరిచర్య చేసింది. మానకుండా పరిచర్య చేసిందంటే ఆమెలో ఏముంది, పరిచర్య చేసే వరం ఉంది. దేవుడు ఆమెకు వరం ఇచ్చాడు కాబట్టి ఆమె ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పటికీ, ఒక మంచి స్థాయిలో ఉన్నప్పటికీ దేవుని పరిచర్య చేయకుండా ఆగలేకపోయింది. పని అప్పగించగానే వెంటనే ఆ పరిచర్య చేసింది. నిజంగా నేను అంటాను కదా, ఈ వరము కలిగిన ఎవరైనా కానీ ఎంత స్థాయిలోనికి వెళ్ళినప్పటికీ కూడా వారు ఏం చేస్తారో తెలుసా, దేవుని పరిచర్య చేస్తారు. దేవుని పరిచర్య చేయడానికి సిగ్గుపడకూడదు. దేవుని పరిచర్య చేయడానికి అసలు ఎక్కడా కూడా మొకమాట పడకూడదు. దేవుని పరిచర్య చేయడానికి ముందడుగులో ఉండాలి కానీ వెనకడుగులో ఉండడానికి వీల్లేదు. సో ఈ మాట ప్రకారంగా 7 వరాల్లో మొదటి వరం ఏ వరమట, పరిచర్య చేయుట అనే వరం. మనకి అపోస్తుల కార్యాల్లో 6వ అధ్యాయంలో 2వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. 7గురిని ఎన్నుకోండి, మేమే అంత మాటలో వాక్యం చెప్తా ఉండి భోజనం కూడా మేమే వడ్డించవలసి వస్తుంది అనేసి పేతురు అలాగని యోహాను అపోస్తులు ఒక మాట అన్నారు. ఏమని, మీరు 7గురిని ఎన్నుకోండి, వారిని అభిషేకించి పరిచర్యలో పెడదాం, మేము వాక్యం చెప్తూ ఉంటే వారు భోజనాలు వడ్డిస్తారు, చక్కగా పరిచర్య చేస్తారు అని చెప్పాడు. ఎన్నుకున్నారు 7గురిని. అందులో స్తెఫను కూడా ఉన్నాడు, ఫిలిప్పు కూడా ఉన్నాడు. ఇలా ఆత్మ కలిగిన జ్ఞానం కలిగిన కొంతమందిని ఎన్నుకుని వారిని అభిషేకించి వారిని పరిచర్యలో పెట్టారు. అంటే పరిచర్య అంటే చెప్తున్నాను, పరిచర్య చేయడానికి కూడా అభిషేకం కావాలి. ఏటట, పరిచర్య చేయడానికి కూడా అభిషేకం కావాలి. ఆ అభిషేకం కలిగిన వారు దేవుని వరాన్ని కలిగి, పరిచర్య అనే వరాన్ని కలిగి ముందుకు సాగిపోతూ ఉంటారు. వారు చేసే పరిచర్య దేవునికి చేస్తూనే ఉంటారు. దేవుడు కూడా వారిని దీవించి ఒక మంచి స్థాయిలోనికి వారిని తీసుకుని వస్తే, ఇలా మనం మాట్లాడుకుంటే 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వాక్యంలో మనకు కనిపిస్తుంది పరిచర్య నిమిత్తమై. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యంలో కూడా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇలాగున పరిచర్య విషయమై అనేక వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అయితే మన 2వ వరంలోకి మనం వెళ్దాం. హెచ్చరించుట అనేవారు మనకు అక్కడే కనిపిస్తుంది. బోధించువాడైతే బోధించుటలోను అన్న తర్వాత మూలవాక్యంలో హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను అని అన్నాడు. అంటే హెచ్చరించుట ఇది కూడా ఒక వరం. చూడండి, చాలామంది సేవకులు ఎక్కువగా సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉంటారు. జాగ్రత్త, నువ్వు పాపం చేయకూడదు, పాపం చేసావంటే అగ్నిగుండానికి పోతావు, నీ మనసు మార్చుకో అని ఇలాగున చాలామంది ఎక్కువగా సేవకులు నిలబడి వాక్యం చెప్తూ ఉంటే చాలు గద్దిస్తూ ఉంటారు, హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఆ మాటలకు చాలామంది ఈనేటి ఇలా బోధిస్తున్నాడు, అంత మాటలు చక్కగా సంఘాన్ని బలపరచచ్చు కదా, మాట్లాడితే వాతలు పెట్టేస్తున్నాడు, మాట్లాడితే గద్దించేస్తున్నాడు, మాట్లాడితే హెచ్చరిక చేసేస్తున్నాడు, ఎలాగైతే సంఘం ఎలాగుంటారో అనేసి ఇలా మాట్లాడుకుంటారు. అది కూడా వరం. అది హెచ్చరిక చేయుట అనేది ఒక వరం. ఆ వరం కానీ దేవుడు ఒకరికి ఇస్తే వారు ఏం చేస్తారట, హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ వరం సేవకుల్లో కనిపిస్తుంది, అలాగనే సంఘ పెద్దల్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సంఘ పెద్దలు సంఘాన్ని హెచ్చరిక చేసే లైన్లో పెడతా ఉంటారు, ఒక మంచి మార్గంలో పెడతా ఉంటారు. అంతేకాకుండా మరి సంఘస్థుల్లో కూడా ఈ హెచ్చరిక అనే వరం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాట కూడా మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీ 10వ అధ్యాయము 25వ వాక్యంలో కనిపిస్తుంది. మీరు ఒకరిని ఒకరు హెచ్చరించచ్చు అని అంటాడు. అంటే ఒకరిని ఒకరు ఏం చేయాలట, హెచ్చరించాలి. హెచ్చరిస్తూ ఉంటే ఏమున్నట్లు, వరం ఉన్నట్లు.
హెచ్చరించే వరం ఉన్నట్లు. సో 1 తిమోతి 4:13 కూడా మనకు కనిపిస్తుంది హెచ్చరించే వరం గురించి. అయితే మనము ఇలాగున కాస్త ముందుకెళ్తే 3వ వరం కూడా మనం మాట్లాడుకోవచ్చు. అక్కడే మనకు వ్రాయబడి ఉంది, హెచ్చరించుటలోను పని కలిగి యుందుము అన్న తర్వాత పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను అని అన్నాడు. అంటే పంచిపెట్టే వరం చూడండి, ఇది 4వ ఇది 3వ వరం పంచిపెట్టుట. ఈ పంచిపెట్టుట అనే వరము గురించి బైబిల్లో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 34వ వాక్యంలో కనిపిస్తుంది. అపోస్తలుల యొద్దకు కొంతమంది వారి ఆస్తులన్నీ కూడా అమ్మేసి, వారి స్థలాలు, పొలాలు, ఇల్లు, బంగారము, నగ, నట్ర అంతా కూడా అమ్మేసి ఆ డబ్బు పట్టుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. మరి అపోస్తలులు ఏం చేశారు? ఈ డబ్బంతా ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో, ఎవరైతే అవసరత కలిగి ఉన్నారో వారందరికీ పంచిపెట్టేశారు. ఈ డబ్బు వారందరూ కూడా తీసుకుని వారు అక్కరలు తీర్చుకున్నారు. అంటే అపోస్తలులు చేసిన పని ఏంటంటే పంచిపెట్టుట. పంచారు అంటే ఒక వరం ఇస్తేనే పంచగలుగుతారు. ఇంకా కాస్త మనం డెప్త్కి చెప్పుకుంటే ఇప్పుడు క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి, ఉపవాస కూటాలు జరుగుతూ ఉన్నాయి, సభలు జరుగుతూ ఉన్నాయి. అలా జరిగినప్పుడు భోజనాలు మరి పెట్టినప్పుడు ఆ భోజనాల్లో కొంతమంది చికెన్ వేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, సాంబార్ వడ్డించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అలాగునే రైస్ వడ్డించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇలాగ వర్క్ చేస్తారు కదా ఆ భోజనాల్లో. అలాగన వర్క్ చేసే వారిలో చికెన్ దగ్గర ఎవరిని పెడతారట? ఒక మంచి వ్యక్తిని పెడతారు. ఎవరైతే బాగా వడ్డించగలరు, ఎవరైతే బాగా అందరికీ పంచి పెట్టగలరు అనేది ఎవరైతే సమర్థత కలిగి ఉంటారో వారికి ఆ చికెన్ దగ్గర వడ్డించే ఆ స్థానాన్ని ఇస్తారు. అంటే ఈ వ్యక్తి అయితే బాగా వడ్డించగలడండి, చికెన్ బాగా సరిపెట్టగలడు. ఆ వ్యక్తి అయితే ఇంకేమనుందో చెయ్యి బాగా ధారాళంగా వడ్డించేస్తాడు, ముందోళ్ళకి తప్ప వెనకాలకు ఉండవు. ఆ వ్యక్తి కరెక్ట్ కాదు కానీ ఈ వ్యక్తి అయితే కరెక్ట్ అని అంటే ఈ వ్యక్తికి ఏమున్నట్లు? పంచిపెట్టే సామర్థ్యం ఉంది. దాన్నే వరంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ వరం సంఘంలో ఎవరికైతే ఉందో వారికి దేవుడు పంచిపెట్టే వరాన్ని ఇచ్చాడు. సో ఈ మాట ప్రకారంగా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఇంటి దగ్గర మనకి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయనుకోండి, లాస్ట్లో ప్రసాదం పట్టుకొస్తారు. మిర్చిరి అలాగనే కాగితాలు పట్టుకుని వస్తారు. వచ్చి పాస్టర్ గారి దగ్గర పెట్టి ప్రార్థన చేసి పంచిపెట్టించండి అని అంటే ఆయన ప్రార్థన చేసి ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి అప్పగిస్తాడు. ఆ వ్యక్తికి అప్పగించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడట? చక్కగా మిర్చిని తీసుకుని కాగితాలు తీసుకుని అందరికీ సమముగా సమానంగా కరెక్ట్గా పంచుతూ ఉంటాడు. అంటే ఏం చేశాడు? ఈ మిర్చిని అంతా సంఘానికి పంచాడు. 40 మంది ఉన్నారనుకోండి, 40 మందికి సరిపడా పంచుతాడు. అదే పంచడం రాదనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? 30 మందికి పనిచేస్తాడు, ఇంకో 10 మంది మిగిల్చబడతారు. వాళ్ళ కోసం మరలా పరుగులు తీసి కొట్టు దగ్గరికి వెళ్ళి మరలా పట్టుకొచ్చి ఇదంతా యాతన కదా. పంచిపెట్టే ఆ వరం ఉన్న వ్యక్తికి ఇస్తే చక్కగా పనిచేస్తాడు. పంచిపెట్టే వరం లేని వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడట? 40 మందికి పెట్టేది 30 మందికి పెట్టేస్తాడు. తర్వాత ఉరుకులు పరుగులు. సో ఈ మాట ప్రకారంగా మనం మాట్లాడుకుంటే పంచిపెట్టేది కూడా ఒక వరం. అది తండ్రి వరాల్లో మనకి 3వ వరంగా మనకు కనిపిస్తూ ఉంది. 4వ వరంలో కూడా వెళ్దాం చూడండి. అక్కడే మనకు కనిపిస్తూ ఉంది ఏమని అనంటే పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ అని అన్నాడు. పై విచారణ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, భోజనాలు వడ్డిస్తున్నారు అని. వీరందరికన్నా పైన ఒక వ్యక్తి ఉండి ఏమంటాడు? ఒరే ఇలా రారా అన్న వడ్డించడానికి, ఒరే నువ్వు ఇలా రా ఇక్కడ చికెన్ వడ్డించు, లేకపోతే పలానా ఇలాగన మంచినీళ్ళు వెయ్యి, లేకపోతే రైస్ ఎట్టు అని పైనుండి ఏ పని చేయడు కానీ చేసేవారిని నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళేమనుకుంటారు? ఈడేటరా మన బుర్రకే తినేస్తున్నాడు, రైస్ వడ్డించు, సాంబార్ వడ్డించు, అది వడ్డించు, ఇది వడ్డించు, ఈ గొడవ ఏంటి, ఆడు చేయట్లేదు మనల్ని చేయమని తినేస్తున్నాడు అట్టుకుని అని వాళ్ళు తిట్టుకుంటారు. కానీ నిజానికి ఈయన చేసేది కూడా పనే, ఈయన చేసేది ఒక వరం.
పై విచారణ చేయుట అనే వరం దేవుడు ఆయనకి ఇచ్చాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, పని చేసేవాడిని నడిపిస్తూ ఉన్నాడు, పై విచారణ చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ వడ్డించు, మంచినీళ్ళు వడ్డించు, లేకపోతే రైస్ వడ్డించు, లేకపోతే సాంబార్ వడ్డించు అని ఇలాగ పై విచారణ చేస్తున్నాడు. పైనుండి వీళ్ళందరికీ పైనుండి వీళ్ళందరినీ నడిపిస్తూ ఉన్నాడు. ఇది వరం. ఇది ఎన్నో వరం అట, 4వ వరం. అలాగున 5వ వరంలో కూడా వెళ్దాం. అక్కడే మనకు కనిపిస్తుంది, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను అని ఒక మాట మనకు అక్కడ వ్రాయబడి ఉంది. కరుణించుట అంటే ఇది ఎన్నో వరమట, 5వ వరం. ఇది కరుణించాలి. ఎవరైనా ఒకవేళ వచ్చి సహాయం చేయమని అడిగితే వారి మీద కరుణ చూపించాలి, దయ చూపించాలి. అలాగనే ఒకవేళ ఎవరైనా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అంటే క్షమించి వారి మీద కరుణ చూపించాలి. ఇలాగున్న కరుణించే వారిగా మనం ఉంటే అది ఎంత మేలు. గతంలో ఒక మాట నేను చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ, మదర్ తెరీసా ఒక ప్రాంతంలో మంచిగా సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆమె కొంతమంది పేదవారిని తీసుకుని ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి, అయ్యా మీరు సహాయం చేయండి పేదవారికి దయచేసి అని అడిగింది. ఆయన ధనవంతుడు, అలాగనే మహా గర్వం కలుగున్న వ్యక్తి. ఏంటి నేను నీకు సహాయం చేయాలా అనేసి కాండ్రించి ముఖం మీద ఉమ్మేశాడు. అలా ఉమ్మేస్తే మదర్ తెరీసా ఎలాగున చేతితో తుడుచుకుని, అయ్యా ఇది నా గురించి మీరు ఇచ్చారు, ఓకే, అయితే నా వెనకమాల పేదవారు ఉన్నారే వారి గురించి మీరు ఏం చేస్తారు, ఏదో ఒకటి చేయండి అయ్యా అని చెప్పగానే ఆయన ఒక్కసారిగా స్టన్ అయిపోయి అలా నిలబడి ఉన్నాడు. ఏంటిది, ఇంతలాగా ముఖం మీద కాండ్రించి ఉమ్మేస్తే తిరగబడి మాట్లాడలేదంటే ఈమె ఖచ్చితంగా భక్తురాలే అని గ్రహించి, అమ్మ తప్పు అయిపోయింది అనేసి ఆ పేదవారికి సహాయం చేశాడు. సహాయం చేయడమే కాదు, తన జీవితాంతకాలము ఆ మదర్ తెరీసాని వెంబడించడం మొదలుపెట్టాడు. తన జీవితాంతకాలం వెంబడించాడు. సో ఈ మాట ప్రకారంగా మనం మాట్లాడుకుంటే కరుణించే వరం మదర్ తెరీసాకి ఏ వరం ఉందనంటే అంతమంది పేదవారిని చూసే వరం ఉంది, కరుణించే వరం. కుష్టి వ్యాధి కలిగి ఉన్నవారు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆ రసలన్నీ కారుతూ ఉన్నప్పుడు వాటిని శుభ్రం చేసి వాటికి కట్లు కట్టి ఆమె దగ్గర ఆశ్రమంలో ఉంచుకుని ఏమైనా ట్రీట్మెంట్ చేస్తూ ఉండేది. కరుణించే వరం, కనికరించే వరం. ఇలాగున మనం మాట్లాడుకుంటే అనేక మంది కనిపిస్తారు కరుణించే వరం కలిగి. సో ఇది ఎన్నో వరమట, కరుణించుట 5వ వరం, తండ్రి వరాల్లో 5వ వరం. ఇక 6వ వరము 7వ వరము ముందు మనం చెప్పుకున్నట్లుగా 1 కొరింథీ 12:28 మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ చాలా వరాలు ఉన్నాయి. అపోస్తులుడు అని మొదలుపెట్టి చాలా వరాలు ఉన్నాయి. ఆ వరాలన్నీ గత భాగాల్లో మనకు వచ్చేసాయి. ఆత్మ వరాలు, అలాగనే ఆ యేసు వరాల్లో మనకు వచ్చేసాయి. ఆ వరాల్లో 2 వరాలు ఉన్నాయి. ఏ వరాలు అవి? కొందరిని ఉపకారములు చేయువారుగాను, ఉపకారము చేయుట, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, ప్రభుత్వము చేయుట. ఈ 2 వరాలు కూడా ఏవండి తండ్రి వరాల్లో 6వ వరము 7వ వరము. మొదటిగా మనము ఉపకారము చేయుట వివరించుకుందాం. నిజానికి ఉపకారం చేయడం అంటే ఎవరన్నా వచ్చి, అమ్మ ఆ డోక్రా కట్టాలి, బ్యాంకులో నాకు అసలు ఏమీ తెలీదు, దయచేసి మీకు తెలుసు కదా, ఒక మారు నా దగ్గరకు వచ్చి ఏది బ్యాంకు దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఆ బ్యాంకులో కట్టేసి వచ్చేద్దాం, కాస్త ఈ ఉపకారం చేసి పెట్టండి అని అంటే ఆమె వచ్చిందనుకోండి, చేసిందనుకోండి, ఆమె ఏం చేసినట్లు ఈమెకు ఉపకారం చేసి పెట్టింది. ఇంకా చెప్పాలంటే ఆ ఇంటికి వచ్చి నా దగ్గర ఫోను లేదండి, మా అబ్బాయికి ఫోన్ చేయండి, కాస్త ఈ ఉపకారం చేసి పెట్టండి అని అంటే ఫోన్ చేసిందనుకోండి, ఏమున్నట్లు? ఉపకారం చేసి ఆ వరం ఉన్నట్లు, ఉపకారం చేసి ఆ వరం ఉన్నట్లు. సో ఉపకారము అనేక మందికి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగున ఉపకారం చేస్తే ఏవండి వారికి ఏ వరం ఉన్నట్లు? ఉపకారం చేసే వరము ఉన్నట్లు. అలాగునే 7వ వరం కూడా మనం మాట్లాడుకుంటే ప్రభుత్వము చేయుట. ఇది మనకి ఎక్కడ ఉంది? 1 కొరింథీ 12:28 కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను అని అన్నాడు. అంటే ప్రభుత్వం చేయుట, అధికారము. ప్రభుత్వం అంటే ఏంటండి? అధికారం. ఇప్పుడు నిజానికి మన సంఘపరంగా మనం ఆలోచన చేస్తే సంఘ పెద్ద ఒక అధికారం.
సంఘాన్ని ఏం చేస్తాడట? ప్రభుత్వం చేస్తాడు, పరిపాలన చేస్తాడు సంఘ పెద్ద. అలాగనే పాస్టర్ ఒక అధికారి సంఘాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంటే ఇలాగను మనం మాట్లాడుకుంటే ప్రభుత్వము చేయుట, సంఘములో ప్రభుత్వము చేసే ఆ అధికారాన్ని దేవుడు వరంగా ఇస్తూ ఉన్నాడు సంఘ పెద్దగా, అలాగునే పాస్టర్ అమ్మగా, అలాగునే పాస్టర్ గారుగా. ఇలాగున ఒక అధికారం దేవుడు ఇచ్చాడు అంటే వారు ఏం చేస్తూ ఉన్నారట? ప్రభుత్వము చేస్తూ ఉన్నారు. లోకరీతిగా మనం ఆలోచన చేసామనుకోండి, గ్రామానికి ప్రెసిడెంట్ గ్రామాన్ని పరిపాలన చేస్తున్నాడు అంటే గ్రామాన్ని ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు. అలాగే మండల ప్రెసిడెంట్, అలాగనే రాష్ట్ర ప్రెసిడెంట్ అంటే రాష్ట్రానికి అంటే ముఖ్యమంత్రి గారు, అలాగే దేశానికి అని అంటే ప్రధానమంత్రి గారు. అలాగన ఇంకా కాస్త తక్కువలో మనం చెప్పుకుంటే డోక్రా ప్రెసిడెంట్. అంటే ఇలాగన మనం ఆలోచన చేస్తే ఇవన్నీ ప్రభుత్వాలే, దేవుడిచ్చిన అధికారాలే. దేవుడిచ్చిన అధికారం కానీ మనం కలిగి ఉంటే మన ముందర కొంతమంది ప్రజలు ఉంటారు, వారిని పరిపాలన చేస్తూ ఉంటాం. ఇదే వరము. ఏ వరము అంటే ప్రభుత్వము చేసే వరము, ప్రభుత్వములు చేసేవారిగా మనం ఉంటాం. మరలా నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ మనకి 2 వరాలు ఉన్నాయి. రోమా 12:6లో 5 వరాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని వరాలట? 7 వరాలు. ఈ 7 వరాలు తండ్రి వరములు అంటే 3వ భాగం. కృపావరములు 21, అవి 3 భాగాలుగా ఉన్నాయి. మొదటి భాగం ఆత్మవరాలు అంటే పరిశుద్ధాత్మ వరములు, 2వ భాగం యేసు వరములు, 3వ భాగం తండ్రి వరములు. ఇలా విభాగించినవి మాట్లాడుతున్నాను అంటే ఒక వాక్యం ఉంది. 1 కొరింథీ 12:4లో మనకు కనిపిస్తుంది, ఆత్మ ఒక్కడే, యేసు ఒక్కడే, తండ్రి ఒక్కడే అని 3 వర్డ్స్ మనం చూస్తాం. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, యేసు అనంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు, అలాగనే తండ్రి అంటే మన తండ్రి అయిన దేవుడు. ఈ ఆత్మ ఒక్కడే, యేసు ఒక్కడే, తండ్రి ఒక్కడైన 3 భాగాలుగా అక్కడ వాక్యం మాట్లాడింది. అప్పుడు కృపావరములు ఎన్ని భాగాలుగా ఉన్నాయి అంటే 3 భాగాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మవరాలు 9 అని మాట్లాడుకున్నాం, యేసు వరాలు 5 అని మాట్లాడుకున్నాం, అలాగనే తండ్రి వరములు 7 అని మనం మాట్లాడుకున్నాం. ఈ మొత్తం అన్నీ ఒకసారి మీకు నేను చెబుతాను చూడండి ఒక మారు. ఆత్మవరాలు 9. మొదటిగా బుద్ధివాక్యము, 2వదిగా జ్ఞానవాక్యము, 3వదిగా విశ్వాసం అనే వరము, 4వదిగా స్వస్థపరచు వరము, 5వదిగా అద్భుత కార్యములు చేయు వరము, 6వదిగా ప్రవచన వరము, 7వదిగా ఆత్మల వివేచన వరము, 8వది నానావిధ భాషలు, 9వది భాషల అర్థం చెప్పు వరము. ఇవన్నీ మనకి 1 కొరింథీ 12వ అధ్యాయము 4వ వాక్యంలో మనకు కనిపించాయి. మాట్లాడుకున్న ఒక భాగం మనం ఒక వీడియో చూడకపోతే చూడండి. ఇక 2వ భాగం యేసు వరములు, అవి కూడా మనకి ఎఫెసీ 4:13లో 5 వరాలు మనకు కనిపించాయి. అపోస్తలుడు అనే వరము, ప్రవక్త అనే వరము, సువార్తికుడు అనే వరము, కాపరి అనే వరము, ఉపదేశకుడు అనే వరము. ఈ 5 వరాల గురించి కూడా మన గత ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అవి మీరు చూడకపోతే ఈ వీడియో కూడా చూడండి. అది 2వ భాగం, అది యేసు వరాలు అనే భాగం. ఇకపోతే ఈరోజు మనం తండ్రి వరాల గురించి మాట్లాడుకున్నాం. ఇవి కూడా మరలా చెప్పేస్తాను చూడండి. తండ్రి వరాల్లో 7 వరాలు ఉన్నాయి. మొదటిగా రోమా 12:6లో మనకు కనిపిస్తూ ఉన్న 5 వరాలు: పరిచర్య చేయుట, హెచ్చరించుట, పంచిపెట్టుట, పై విచారణ చేయుట, కరుణించుట. ఈ 5 వరాలు. వీటికి 6వ వరము, 7వ వరము 1 కొరింథీ 12:28లో మనకి వ్రాయబడి ఉన్నాయి. ఉపకారము చేయుట, అలాగనే ప్రభుత్వం చేయుట. మొత్తం అన్ని 21. ఈ 21 వరం కూడా మరి కృపా వరాలు అని బైబిల్ మనకు బోధించింది. ఈ వరాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవుడు ఏమైనా సంఘానికి సేవకులు అవ్వాలన్నవారికి ఈ వరాలన్నీ ఇస్తూ ఉన్నాడు. ఈ వరాలని ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఇస్తూ ఉన్నాడు అని అంటే, మరి సంఘం అంతా కూడా నడిపించబడాలి, సంఘం అంతా ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశం చెప్పున దేవుడు ఇవన్నీ మనందరికి ఇచ్చాడు. ఇవన్నీ మనందరికి ఇస్తూ ఉన్నాడు. సో నేను చెప్పిన మాటల ప్రకారంగా కృపా వరములు 3 భాగాలు మనం మాట్లాడేసుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.